నమస్కారం తెలియజేస్తూ ప్రథమ పక్షాన రాష్ట్ర పక్షాన నమస్కారాలు మరొకసారి మిత్రులకు, అలాగే ఈరోజు కరీంనగర్ ఇచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా విద్యార్థుల పట్ల ఒక అంకిత భావాన్ని విద్యార్థులకు తెలిసే విధంగా టీచర్లు కానీ తల్లిదండ్రులు కానీ మేనేజ్మెంట్ కానీ 3B ఫార్ములా ఉంది. అలా 3B అంటే మొదటి బి లేవగానే భగవన్ నామస్మరణ, అంటే భగవాన్ని గుర్తించే విధంగా మొదటి బి. రెండో బి ఏదైతుందో బాడీ, తన శరీరాన్ని తను కాపాడుకునే విధంగా, శరీరానికి ఎక్సర్సైజ్ కావచ్చు, తినే ఆహారం కావచ్చు, నిద్ర కావచ్చు, సమతుల్యంగా అన్ని రకాలుగా తన బాడీని తను ఖరాబ్ చేసుకోకుండా, తన బాడీని తను కాపాడుకునే విధంగా డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా, హాస్పిటల్స్కి వెళ్లకుండా ఆ బి ఫార్ములాను చక్కగా చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు పాఠశాలకు ఉందని తెలియజేస్తాను. మూడవ బి ఏదైతుందో బడి, బడి పట్ల ప్రేమ, బడి పట్ల ప్రేమ. ఇట్లా 3B ఫార్ములా గనక పిల్లవాడు గనక చక్కగా పాటించినట్లయితే, టీచర్ కూడా పాటించినట్లయితే, అప్పుడు మేనేజ్మెంట్ కూడా పాటించినట్లయితే, ఈ 3B ఫార్ములాలో కూడా 3 లాంగ్వేజ్లు ఉన్నాయి. మొట్టమొదటిది భగవాన్, బి ఫర్ భగవాన్ అంటే హిందీ. అలాగే రెండవది బి ఫర్ బాడీ, బాడీ ఏదైతుందో ఇంగ్లీష్. మూడవది బడి, బడి ఏదైతే బి ఉందో అది తెలుగు. అట్లా 3 లాంగ్వేజ్లను కూడా తనకు అబ్బినట్లు, అంటే 3 లాంగ్వేజ్ల యొక్క విశిష్టత కూడా తనకు తెలియజేసినట్లయితే, ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ 3 లాంగ్వేజ్లు కనుక పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ప్రపంచాన్ని చుట్టి వస్తాడు. ఈ సృష్టిలో ఏదైతే ఉందో అన్ని తెలుసుకోగలుగుతారని ఈ 3B ఫార్ములాను మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంట్రొడ్యూస్ చేసి పిల్లల పట్ల ముందుకు తీసుకెళ్లే విధంగా, మన కమిటెడ్ స్కూల్స్ను కాపాడుకునే విధంగా మనం చేయాలని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ తెలుసు. థ్యాంక్ యూ.